హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హై పొటాషియము ప్రోటీన్ ఎక్కువగా ఉన్న బనానా షేక్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. బాబోయ్ ఎండలో అనుకుంటూనే పొట్టలో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం కదండి. అలా ఏదో ఒకటి వేసే బదులు ఇలా బనానా షేక్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగారంటే హై పొటాషియము ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. మెదడుకి గుండెకి కూడా చాలా మేలు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బనానా షేక్ అనేది ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మంచిగా పండిన అరటిపళ్ళని 4 అరటిపళ్ళు తీసుకోండి. వీటిని ముసుగులు తీసేసి ఆ పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఒక 10 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను నేను. అలాగే పంచదార వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. కాసి చల్లార్చిన పాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా అరటిపళ్ళని ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాము. మీరు ఎలా అయినా వేసుకోవచ్చండి, ఇలా ముసుగులు తీసేసి. నేనైతే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న అరటిపళ్ళు అన్నిటినీ కూడా ఇందులో వేసుకుందాము. 4 అరటిపళ్ళకి 4 గ్లాసుల జ్యూస్ వరకు వస్తుందండి మనకి. ఐస్ క్యూబ్స్ వచ్చేసి ఒక 10 వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐస్ క్యూబ్స్ వద్దు కూలింగ్కి అని అనుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. షుగర్ కూడా వద్దు అనుకుంటే ఒక 4 టీ స్పూన్ల వరకు హనీ అనేది యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వచ్చేసి 2 కప్పుల వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇలా మిక్సీ పైన పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల మనకి ఆ జ్యూస్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు ఇలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా మెత్తగా స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ జ్యూస్ని తీసుకొని 2 సర్వింగ్ గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం. మనకి 4 గ్లాసుల వరకు అవుతుందండి. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు వేశారంటే 4 గ్లాసుల్లో చక్కగా సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఇలా సర్వింగ్ గ్లాసులు అనేవి తీసుకొని ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసి పైన చాక్లెట్ పౌడర్ కానీ లేదా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పైన గార్నిష్ చేసి పిల్లలకి ఇచ్చారంటే చక్కగా లాగించేస్తారు. హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనకి హై పొటాషియము ప్రోటీన్ ఉన్న ఇటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది కదా. మనం హషో ఉషో అనుకుంటూ ఎండలకు భయపడిపోయి ఏదో ఒకటి కడుపులో వేసే బదులు ఇలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న బనానా షేక్ అనేది ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇవే కావండి, ఇంకా వేరే వంటలైనా మంచి వంటలైనా ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.